అందరికీ నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత కొంత పరిస్థితులు అయితే మారుతా ఉన్నాయి. ఆమె స్ట్రైట్ గా అందరినీ కూడా సరి చేసేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే పాత ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆ పంచాయతీలు అయిపోయినాయి, దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు కరెక్ట్గా పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదు క్షేత్రస్థాయిలో. ఇట్లా కొంత ఇప్పటికే సంవత్సరంన్నర లోపే ఎక్కువగా వ్యతిరేకత వచ్చింది అనేటటువంటి అంశాలు ఢిల్లీ అధిష్టానం దగ్గరికి పోయినటువంటి నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ గారిని వేసిరు. సో ఇవన్నీ మనకు తెలిసిన విషయం. అయినా కూడా కొత్త ఇన్ఛార్జ్ వచ్చి మీటింగులు పెట్టి, గాంధీ భవన్కి పిలిచి మీటింగులు పెట్టి, ఇంటర్నల్ గా మీరు ఎలాంటి సమావేశాలు పెట్టొద్దు, మీరు ఏడా కూడా ఒక టంగ్ స్లిప్ కావద్దు, చాలా ఓపికతో ఉండాలి, ఓపికతోటి ముందుకు పోవాలి అని అంటే ఏడా ఓపిక? మొన్న ఏం మాట్లాడి రాజగోపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఇస్తే ఏంది మంత్రి పది, ఇవ్వకపోతే ఏంది ఇప్పుడు, ఇక వీళ్ళు ఎట్లా ఇయ్యరు అనేటటువంటి సందర్భాలు కూడా కొంతమంది మాట్లాడితే, జగ్గారెడ్డి గారు తాజాగా సార్ చూడండి మీరు, జగ్గారెడ్డి గారు ఏం చెప్పిండు, ఆల్రెడీ రుణమాఫీ కాలేదో 100% కాలేదు అని చెప్పి అవతల ప్రతిపక్ష నాయకులు ఏ ఊరు కొత్తరో రాండి, ఏ జిల్లా కొత్తరో రాండి అని చెప్పేసి అని అంటే జగ్గారెడ్డి గారు 100% అయిపోయింది, పట్టణం ఏ ఊరికి పోదాం, ఏ జిల్లాకు పోదాం సై అని చెప్పి నిన్న హరీష్ రావు సవాల్ ఇసిరిండు. ఇప్పుడు ఏడికి పోవాలి? ఎందుకంటే రుణమాఫీ అయిందా? రైతులకి రుణమాఫీ 100% కాలేదు, ఏ గ్రామం కూడా కాలేదు. హరీష్ రావు రైట్ పోదాం పాండి అని చెప్పిండు. మరి అధికార పార్టీలో ఉన్నటువంటి జగ్గారెడ్డి గారు మరి ఇప్పుడు చెప్పాలి కదా, ఏ ఊరో ఏందో సోషల్ మీడియా వేదికగా చెప్పాలి కదా. సో అక్కడ రెస్పాన్స్ లేదు. ఇక అశ్వారావుపేట నియోజకవర్గానికి తీసుకుంటే మంత్రి గారు ఆడే ఉండు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడే ఉంటే జారే ఆదినారాయణ ఎమ్మెల్యే మనం మొత్తం సోషల్ మీడియాలో చూసినాం. ఓ ఏందండి బాబు, నాకు అసలు ప్రోటోకాలే లేదు, నన్ను ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్తే అది సోషల్ మీడియా మొత్తం అంతా కూడా గిర్రని తిరుక్కుంటూ వస్తూ ఉన్నది. ఇక ప్రధానంగా గద్వాల మనం పంచాయతీ చూసినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆడికి పోతే మీటింగ్కి అక్కడ పాత కాంగ్రెస్ వాళ్ళు, కొత్త కాంగ్రెస్ వాళ్ళు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ గారు మరి ఆడ కూడా పంచాయతీ పెట్టుకున్నారని చెప్పేసి ఇట్లా అనేక రకమైనటువంటి సోషల్ మీడియాలో అనేక రకమైనటువంటి ఇవి నడుస్తూ ఉన్నాయి, ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. కొత్త ఇన్ఛార్జి గారు వచ్చిన తర్వాత కూడా మరి ఇంకా మార్పులు చేర్పులు రావట్లేదు, వీళ్ళు ఇంకా మారే పరిస్థితి లేదా? ఎందుకనంటే ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకున్న తర్వాత మన పథకాలు ఏవైతే ఉన్నాయి ఇప్పటికి కూడా ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. సన్న బియ్యం ఉన్నాయి, సన్న బియ్యం గురించి వెళ్ళి ఆ సన్న బియ్యం మొత్తం కూడా అంత మెతక అవుతున్నాయి, దాంట్లో డస్ట్ ఉన్నది, అవి మంచిగా లేవు. ఇప్పటికే దాంట్లో ఏదో మిల్లు పట్టించిన దొడ్డి బియ్యాన్ని తీసుకొచ్చి మాట్లాడితే ఒక్క ఎమ్మెల్యే అయినా మాట్లాడుతున్నాడా? ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు, మేము పర్ఫెక్ట్గా ఇచ్చినాం, మీకు ఇయ్యే శాత కాలేదని చెప్పి ఇంతవరకు పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి ఏడా మాట్లాడింది లేదు. మరి ఇదే కదా చెప్పింది, మీరు మంత్రినంటే మంత్రే రెస్పాండ్ అవుతాడు, ఎమ్మెల్యేనంటే ఎమ్మెల్యేనే రెస్పాండ్ అవుతాడు. కానీ ఒక మాట కేసీఆర్ అంటే మొత్తం యావత్తు ఉన్నటువంటి వాళ్ళ నాయకులంతా కూడా అదే చెప్పిరట, కేసీఆర్ నీళ్లు బిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయనంటే ఇక కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి. ఏడా ఊళ్ళున్న ముసలోడు కూడా కేసీఆర్ నీళ్లు, లేకపోతే పెన్షన్ పైసలు రైతు బంద్ వచ్చింది అనుకోండి, కేసీఆర్ పైసలు పడ్డాయా? ఏ ఎమ్మెల్యేని హైలైట్ చేసుకోలేరు, ఏ ఎంపీని హైలైట్ చేసుకోలేదు, ఏ మంత్రిని కూడా హైలైట్ చేసుకోలేదు. కేవలం ఒకే ఒక్కరిని కేసీఆర్ ని మాత్రానికే హైలైట్ చేసి చూపించారు. ఇదే స్ట్రాటజీ మన దగ్గర కూడా ప్లే చేయాలి. ఏదైనా ఉంటే లేకపోతే రాహుల్ గాంధీ, లేకపోతే సోనియా గాంధీ, లేకపోతే మహా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు పేర్లే వినపడాలని చెప్తే ఏది చెప్పినా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న విషయం కూడా మర్చిపోతున్నారు. వీళ్ళు మర్చిపోయి మేము తీసుకొచ్చినాం అని చెప్పి సొంత డబ్బాలు కొట్టుకునేటటువంటి ప్రయత్నం. ఆ సొంత డబ్బా కొట్టుకునే దాంట్లో ఆ మాట కొద్దిగా అటు ఇటు అవుతా ఉన్నది. ఒక మంత్రికి ఇవ్వాలంటే గదే పంచాయతీ. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వాళ్ళు ఆడగొట్టుకుంటారు, ప్రేమసాగర్ రావు జగిత్యాలకు పోతే. ఇట్లా పార్టీ బదనాం అయిపోతా ఉన్నది, పార్టీ ఇబ్బంది అవుతా ఉన్నది. ఓ స్ట్రాటజీని మెయింటైన్ చేయండి, కొంత సైలెన్స్ ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే 140 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీ అని చెప్పి ఇప్పటికీ దీపాదాస్ మున్షి గారు చెప్తూనే ఉంటే ఈమె ఆ హెచ్సి భూముల విషయంలో ఏంది మమ్మల్ని పిలిచి మీటింగ్ పెడుతున్నది,
డైరెక్ట్ మాకు చెప్పకుండా పోయి ఆమె యూనివర్సిటీలో పర్యటన చేస్తా ఉన్నది, అక్కడ స్టూడెంట్స్ తో డైరెక్ట్ ఏమేమి మాట్లాడుతా ఉందని చెప్పి రివర్స్ ఆమెను పంపించేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయట. చూడండి ఎట్లుందో కథ. ఇలా సరి చేస్తారని చెప్పి ఆమెను అడికెళ్ళి పంపిస్తే ఢిల్లీ దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళే ఆమె మీద కంప్లైంట్లు చేసి ఆమెను పంపించేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి. సో అవన్నీ సాధ్యపడవు, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు దగ్గరుండే, సో ఆమెకి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి, ఆమె చాలా నిరాడంబరంగా ఉండేటటువంటి వ్యక్తి, గాంధీజీ ఆవభావాలను అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. సో అందుకే ఆమె అయితే ఇక్కడ కరెక్ట్ అని చెప్పి ఆమెని పంపించరు. సో ఇప్పటికైనా సరే వీళ్ళు కొంత మారట్లేదు అనేటటువంటి ఆలోచన అయితే దీపాదాస్ మున్షి గారిలో ఉన్నట్టు మరి అధిష్టానానికి కూడా మళ్ళొకసారి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటి కూడా మరి మళ్ళొకసారి ఆమె తీసుకెళ్లి చర్చించేటటువంటి ప్రయత్నం, మళ్ళొకసారి అందరితో మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే జరగబోతా ఉన్నది. మరి ఇన్ఛార్జి గారు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి పెద్దగా మార్పులు చేర్పులు అయితే జరగట్లేదు నాయకుల ప్రవర్తనలో కానీ ఇంకొక విషయంలో కానీ. ఎందుకంటే పథకాలు తీసుకెళ్లేదనుకో క్షేత్రస్థాయిలో పెడుతుర్రు, కొద్ది గొప్ప ఖర్చు పెడుతున్నారు, పథకాలు ఇస్తున్నారు, కానీ అవి ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతా ఉన్నారు. ఇంకా వీళ్ళు మారట్లేదు, వీళ్ళు కొద్దిగా మార్పు రావాలి అనేటటువంటి ఆలోచన అయితే దీపాదాస్ మున్షి గారు తర్వాత వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు మాత్రానికి ఆలోచన చేస్తున్నట్లు మాత్రం ఆ సోషల్ మీడియాలో కొంత చర్చ జరుగుతా ఉన్నది.